కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వార్తలు వెలుగు చూసిన తర్వాత డాక్టర్లు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కలిసి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ సభ్యులను ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం, నిరసనలు తెలియజేయడం ఇందుకు మద్దతుగా నిలిచింది. అయితే అత్యంత ప్రాధాన్యమైన అంశంగా సుప్రీంకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించడం ఒక కీలక పరిణామంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సంఘటనను ఖండించారు. ఆయన తెలిపిన ప్రకారం ఈ కేసు విచారణను రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు అత్యంత ప్రాధాన్యతతో చేపట్టనున్నారు. డివై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. సుప్రీంకోర్టు ఈ సంఘటనను స్వయంగా స్వీకరించడం ద్వారా ఈ కేసు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని ధృవీకరించుకోవడం కోసం ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా జరగనున్న సందర్భంలో మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వ చర్యలు మరియు న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.